తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరం అయిపోవచ్చింది. క్రొంగొత్తగా 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రేక్షకుల్లో చాలామందికి ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఈ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురువు వ్యయస్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు, శని నవమ స్థానంలో. అయితే ఈ 2026 సంవత్సరం శుభ అశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఎలా మనం ప్రవర్తించాలి, గ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో క్లుప్తంగా తెలుసుకుందాం. మార్చి 14వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో వక్రగతి ప్రభావం చేత ఉంటాడు. దీనివల్ల ఇటు లాభస్థాన ప్రభావాన్ని కూడా తెలియచేస్తాడు. ఈ కారణం చేత గురుబలం అధికంగా ఉంది. అలాగే శని కూడా నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణ ప్రభావం వల్ల గురువు అనుకూలిస్తూ శని వలన వచ్చేటువంటి కష్టములని తొలగిస్తాడు. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అంశము. మొదటి 2.5 నెలల పాటు యోగదాయకంగా ఉండేటువంటి సందర్భం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక ఏ ప్రయత్నం చేసినా దైవబలం తోడుండడం, మీ ప్రయత్నం కూడా ఉండడం. ఇక్కడ శని కొంత అవయోగాన్ని కలగచేస్తున్నా నవమ స్థానంలో ఉండి కష్టపడే తత్వము నిజాయితీగా ఉంటే, మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే దైవం అనుగ్రహిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఆ యోగం చాలండి, అంతకన్నా పెద్ద కోరికలు మనకేం అవసరం లేదు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక అన్ని విధాలుగా యోగదాయకంగా మార్చి 14వ తారీఖు వరకు. మార్చి 15వ తారీఖు నుంచి గురువు రుజుమార్గంలో వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం. శని ఎప్పుడైతే గురువు రుజుమార్గానికి వస్తాడో అకస్మాత్తుగా కొన్ని మార్పులు అనేటువంటివి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అంటే తీర్థయాత్రలు చేయడం, దేవతా సందర్శనములు, మఠాధిపతులు పీఠాధిపతులను పెద్దవాళ్ళని కలవడం, మీ సంబంధించినటువంటి సంపాదన చారిటీకి వినియోగించడం, సేవలను వినియోగించడం, ఇవన్నీ జరుగుతాయి. కొంత ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ రాహు ఎలాగో దోషకారిగా ఉన్నాడు. మే 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది. ఆ తదనంతరం
జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది కాస్త యోగించేటువంటి సమయము. ప్రధానంగా ఈ సమయంలోనే జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. ఇక ఇదే సమయంలో ఒక నెల అటు ఇటుగా జూలై 26 నుంచి శని వక్రగతిన స్థితి పొంది ఉండడం, గతించినటువంటి ఎప్పుడో మనం చెప్పుకున్నాం కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అని బాధలు పడ్డారు కదా. ఇదే ఈ యొక్క శని వక్రగతి ప్రారంభమైతే డిసెంబర్ 10వ తారీఖు వరకు, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ శని వక్రగతి ఉండడం అష్టమ ప్రభావాన్ని సూచిస్తుంది. అష్టమ శని ప్రభావం ఉంటుంది. అదే సమయంలో గురువు కూడా జన్మరాశిలో ఉంటాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతిగా ప్రయాణాలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే తెలియని వ్యక్తులు ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకోకూడదు, మోసపోతారు అక్కడ. ఈ విషయంలో గురువు ఎప్పుడైతే మీ రాశిలోనే సంచారం చేస్తుంటాడో మీలో మీకు తెలియని ఒక పెద్దతనం, నన్ను అందరూ గౌరవించాలి, నాకు అందరూ విలువ ఇవ్వాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను పని చేయను, ఇలాంటి ఆలోచన తత్వంతో ఉండిపోతారు. తద్వారా ఈ గురు మాయలో పడి అలాంటి తత్వాన్ని పెట్టుకున్నారా చాలా మటుకు నష్టాలే ఎదురు చూస్తారు. కాబట్టి గురువు ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తాడో మీరు 10 మందికి సహాయపడండి. అప్పుడు గురువు మీకు యోగకారకంగా మారుతాడు. మీ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. అద్భుతమైనటువంటి జీవితాన్ని, మీకు వచ్చే కష్టాలని మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆ కష్టాలని మీదేసుకొని మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతారు. అష్టమ శని ప్రభావము ఎప్పుడైతే శని వక్రగతిలో ఉంటాడో అష్టమ శని ప్రభావాన్ని కూడా తోడై ఉంటుంది. ఈ కారణం చేత కొంత ఇబ్బందులు. ద్వితీయ కేతు ఎలాగో పర్వాలేదు, కొంతవరకు సాధారణమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ సమయమే కీలకం. అక్టోబర్ 31 వరకు, జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఇది గమనించండి. ఇక తదనంతరం నవంబర్, డిసెంబర్ నెల కాలంలో ప్రధానంగా డిసెంబర్ 10వ తారీఖు కూడా వక్రత్యాగం చేస్తాడు శని. ఇదే సమయంలో గురువు సింహరాశిలో సంచారం చేస్తూ ఇప్పటి వరకు మీరేదైతే ఈ సంబంధించినటువంటి సమయంలో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్న సమయము మీరు జ్ఞానాన్ని పంచుతూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మీ సర్వీస్ని 10 మందికి ఉపయోగిస్తూ చేసినటువంటి ఫలితము ఆఖరి 2 నెలల్లో పొందబోతున్నారు. గురువు ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు యోగకాలంగా చెప్పవచ్చు. తర్వాత చెప్పవచ్చు ఏమిటంటే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థులకి మార్చి 15వ తారీఖు వరకు కూడా మంచి సమయమే. బాగా కష్టపడండి. శని అనుకూలంగా లేడు, బాగా కష్టపడండి. అలాగే మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఇది కూడా బాగా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోగలిగితే అప్పుడు ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము మీకు సంపూర్ణముగా యోగిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం. అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి. కాబట్టి మొదటి 5 నెలలు బాగా కష్టపడే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడండి. తప్పకుండా మీ స్థాయికి తగ్గకుండా మీరు అనుకున్న రీతిలో మీరు ఉండగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఇక ఉద్యోగ విషయంకి వచ్చేసేసరికి మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహము. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు కష్టాలేనా అనే ఆలోచన కూడా ఉంటుంది. వివాహ సంబంధంగా కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలల్లో మీరు వివాహ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. తద్వారా ఒకంటి వారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము వివాహానికి కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశము. అలాగే మిగిలిన 2 నెలలు అంటే మధ్యలో ఉన్నటువంటి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు ఉన్నటువంటి కాలం అనుకూలంగా కాదు. మిగతా సమయం అంతా కూడాను అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సమయమే. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్యం ఎలా ఉండబోతుంది? చిన్నపాటి సమస్యలు వస్తాయి, కానీ పట్టించుకోకండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అయితే మొదటి 2.5 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి 14వ తారీఖు వరకు ఇతరుల జోక్యాన్ని మీరు
కలగ చేసుకోకండి. ఇతరులు మీ దంపతుల మధ్య విషయాల్లో చర్చలకి తావివ్వకండి. ఇతరుల గురించి మీరు పట్టించుకోకండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మిగతా సమయం అంతా కూడా దంపతులకు అనుకూలంగా ఉంది, సందేహమే లేదు. అలాగే బంధుత్వాలు, బాంధవ్యాలు, విడిపోయినటువంటి దంపతులు, ప్రేమికులు, స్నేహితులు వీళ్ళందరూ కూడాను తిరిగి కలుసుకునే అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. అది కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక సంతానము, ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతానవంతులయ్యే అవకాశము గోచరమవుతుంది. అన్ని విధాలుగా అదృష్ట యోగకరమైనటువంటి సంతానము దైవానుగ్రహంతో పొందుతారు, అందులో సందేహం లేదు. కన్సీవ్ అవ్వడం కానీ, డెలివరీ అవ్వడం కానీ ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్యకాలంలో ఉంటుంది. విదేశీ యానానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మొదటి 5 నెలలు బాగా కష్టపడగలిగితే ఈ సంబంధించినటువంటి సమయంలో, తర్వాత సమయంలో మీరు విదేశీ యానానికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం అంత అచ్చిబాటు కాదు. కాబట్టి ప్రజాదరణ పొందడం కోసం ఎక్కువగా ఖర్చులే అవుతాయి తప్ప ఫలితమని ఉండదు. ఫలితం ఆశించకుండా ఏ ప్రయత్నమైనా చేయండి, ఖర్చు పెట్టండి. కానీ సమయం మాత్రం ఇప్పుడు పదవిని ఆశించడానికి అనుకూలముగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మీరు ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభించకుండా మీరు ప్రయత్నం చేయండి. ఆఖరి 2 నెలలు మీకు అద్భుతమైనటువంటి ధనయోగం గోచరమవుతుంది. అలాగే ఇక చర్మ సంబంధము, ఇనుము, ఇసుక, ఇటుక, మట్టి, అలాగే ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్స్ మరియు పెట్రోలియం రంగము, అలాగే ఆటోమోటివ్ రంగము, ఇలాంటి రంగాలు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వ్యాపారాన్నే కొనసాగించండి. వారికి మాత్రం సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి, గొప్పగా లాభాలు ఉండవు. కానీ ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రొడక్ట్స్, అలాగే జనరల్ స్టోర్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, హోటల్స్, అలాగే విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆశించిన మేర కంటే ఎక్కువగానే శుభ ఫలితాలు పొందుతారు. మొదటి 5 నెలలు కష్టమున్నా మిగతా సమయంలో అంతా కూడాను మీరు చక్కగానే ఆదాయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు మీకు ఎదురయ్యేటువంటి సమస్యల కంటే కూడా 2026 సంవత్సరంలో ఇంకా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండాలి, ఇప్పుడు సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మొదటి 5 నెలలు పరీక్షా కాలము. అంటే బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందలేనటువంటి పరిస్థితి, దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు సంవత్సరం పాటు మీ గోత్రనామాదులతో చేయడం జరుగుతుంది. మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ హోమాలు, ఇలా అన్నీ కూడాను పర్వదినం రోజున ప్రతి నెల మీకు చేయించి వీడియోలు పంపించడం జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియా సందర్భంగా సంకల్ప మందిర్ అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇక ప్రతిరోజు కూడా మీకు కొత్త కొత్త విషయాలు, ధర్మ సందేహము, జ్యోతిష సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు శాస్త్రీయమైనటువంటి పంటలనే వేయండి. అశాస్త్రీయమైన అనగా వాణిజ్య పంటల జోలికి వెళ్ళకండి, అది అంత అచ్చిబాటు కాదు, సాధారణమైనటువంటి దిగుబడి రాబడి ఉంటుంది అని విషయాన్ని గమనించుకోవాలి. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో జన్మించినటువంటి సినిమా రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఎవరైతే ఉంటారో ప్రధానంగా మొదటి ప్రథమార్థంలోనే అనగా మొదటి 5 నెలల్లో అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోండి. కీర్తి ప్రతిష్టలు వాటంతటవే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ధనాదాయం ఏదైతే ఉంటుందో ఆఖరి 2 నెలల్లో మీరు పొందుతారని చెప్పవచ్చు. మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనాదాయం మాత్రం సాధారణంగా ఉంటుందని విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది, అయితే ఏ సమయంలో ఉద్యోగం మారాలి, ఏ సమయంలో మీకు ప్రమోషన్స్ లభిస్తాయి, నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది
అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయము చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక అది తప్పితే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 మధ్య ఉన్నటువంటి సమయము. అలాగే ఈ కర్కాటక రాశిలో డిసెంబర్లో ఆఖరి 15 రోజులు ఇవి సాధారణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు ఖచ్చితంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. వేరే సంస్థల్లో ఉద్యోగం లేదా ఉన్న సంస్థలోనే ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉంటాయి. మిగతా సమయాల్లో ప్రయత్నిస్తే వస్తుంది, కానీ అక్కడ బాగా కష్టపడాలి, సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ప్రపంచాలు. మీరు ఎవరితో కలిసి పనిచేస్తే వాళ్ళతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త పాటించాలి. నష్టాలు పొందే అవకాశం ఉంటుంది, ధన నష్టము జరుగుతుంది. ఇక ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వపరమైనటువంటి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి, అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక మే నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చికాకులు ఎక్కువగా ఉంటాయి, కోపం ఎక్కువగా ఉంటుంది, అన్ని విధాలుగా అసహనానికి గురయ్యే అవకాశం, ఉద్యోగ సంబంధంగా కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇక జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఇది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. చేసే ప్రయత్నంలో దైవానుగ్రహంతో అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయంలో వృధా ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయని చెప్పవచ్చు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మీరు అతి ఆత్మవిశ్వాసం, అతి గొప్పతనం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, దాంపత్య సమస్యలు కానీ, ప్రేమికుల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టం కూడా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇట్టి దైవానుగ్రహం కోసం ప్రతిరోజు కూడా దత్తాష్టకం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారి దేవాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి అమ్మవారికి మీ యొక్క సమస్యని విన్నవించుకొని కుంకుమ పూజ జరిపించుకోండి. ఇక సమస్యలు తీరలేదు, ఇంకా ఉధృతమవుతున్నాయంటే మీకు అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రతి నెల జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. విన్నారు కదా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో. కాబట్టి అన్నిటినీ బేరీజు వేసుకొని చక్కగా ఆ ఫలితాలని మీరు ఆస్వాదించుతారని అనుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.